హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ మరియు అధ్యక్షుడు జో బిడెన్ గత నెలలో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చైనా మరియు దాని నాయకుడు జీ జిన్పింగ్పై చర్చలు జరుపుతూ తమ సమయాన్ని బాహుళ్యంగా గడిపినట్లుగా చర్చకు తెలిసిన సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు. పీఎం మోదీ మరియు ప్రెసిడెంట్ బిడెన్ మధ్య జరిగిన ఓవల్ ఆఫీస్ సమావేశంలో ఆ సమయంలో చాలామంది చైనా గురించి మాట్లాడుతున్నారు మరియు జీతో వారు అనుభవించిన అనుభవాలు, ఇద్దరు చాలా కాలంగా అతనిని తెలుసుకోవడం కోసం నిజంగా కష్టపడుతున్నారు, అతనితో సంబంధం మరియు రెండు తప్పనిసరిగా వదులుకోవడం అని అజ్ఞాత పరిస్థితులపై మాట్లాడిన సీనియర్ పరిపాలనా అధికారి అన్నారు. చైనా ప్రధాన చర్చనీయాంశమని అధికారి తెలిపారు. వాస్తవానికి ఇది అంటే చైనా మా సంబంధానికి సంబంధించిన జిగురు కాదు, కానీ ఇది కారకాలలో ఒకటి మరియు మేము చాలా కాలం పాటు ఆ జిగురును కలిగి ఉంటామని నేను భావిస్తున్నాను అని సుపరిచితమైన అధికారి చెప్పారు. గత నెలలో ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా జూన్ 21 మరియు జూన్ 23 మధ్య 3 రోజుల పాటు ప్రధాని మోదీ అధ్యక్షుడు బిడెన్తో సమావేశమయ్యారు. జూన్ 22న యుఎస్ ప్రెసిడెంట్ ఉదయం వైట్ హౌస్లో ప్రధానికి స్వాగతం పలికారు మరియు సాయంత్రం తర్వాత స్టేట్ డిన్నర్లో అధ్యక్షుడు బిడెన్ మరియు పీఎం మోదీ 8 గంటలకు పైగా కలిసి గడిపారు. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ రెండు చైనా తమకు పెద్ద జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని భావిస్తున్నాయని, బీజింగ్ను నిర్వహించడంలో న్యూఢిల్లీ వాషింగ్టన్ కంటే ముందుందని అధ్యక్షుడు బిడెన్ పరిపాలన భావిస్తున్నట్లు అధికారి తెలిపారు. పౌర భద్రత, ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల అండర్ సెక్రటరీ ఊజ్రా జయా కొన్ని వారాల క్రితం న్యూఢిల్లీలో దలైలామాతో సమావేశమయ్యారు మరియు చైనీయులు దాని గురించి విస్తుపోయారు అని అధికారి పేర్కొన్నారు. వారు అంటే భారతీయులు కొన్ని విధాలుగా మనకంటే ముందున్నారు. చైనా ముప్పును ఎదుర్కోవడంలో ఇది వారికి చాలా అస్తిత్వమైనది. టిక్టాక్ను నిషేధించిన, చైనా పరికరాలు లేని మొబైల్ నెట్వర్క్లను రూపొందించిన వారు వాస్తవానికి ఉన్నారు. డీ రిస్కింగ్ ఎలా ఉంటుందో దానికోసం ఒక మార్గం చూపబడింది మరియు అందుకే అవి చాలా క్లిష్టమైనవి అని నేను భావిస్తున్నాను అని అధికారి తెలిపారు. భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఇంతకంటే బలమైన బంధం ఎప్పుడూ లేదని గమనించిన అధికారి ప్రధాని మోదీ పర్యటన తర్వాత అధ్యక్షుడి జ్ఞాపకార్థం ఎప్పుడూ లోతుగా ఉండలేదని చెప్పారు. భారతదేశంలో ప్రధానమంత్రి మోదీ యొక్క ప్రజాదరణ కొన్ని సర్వేలలో దాదాపు 80% ఉంది. అమెరికాకు కూడా అంతే. భారత్లో ప్రధాని మోదీకి ఎంత ఆదరణ ఉందో అమెరికా కూడా అంతే ప్రజాదరణ పొందింది. ఇది అమెరికా పట్ల అపారమైన చిత్తశుద్ధి మరియు మరింత దగ్గరవ్వాలనే కోరిక ఉన్న ప్రదేశం అని అధికారి తెలిపారు. ఇది మనం సాధారణంగా వ్రాసే లేదా వినే చోట చాలా పైభాగంలో మాత్రమే ప్రతిబింబించదు. ఇది ప్రభుత్వం నుంచి ప్రభుత్వ స్థాయి వ్యాపారం నుండి వ్యాపారం వరకు దాని క్రింద ఉందని నేను అనుకుంటున్నాను. ఆపై ప్రజల నుంచి ప్రజలకు అధికారి తెలిపారు. దీనికి విరుద్ధంగా భారతదేశం నుంచి అమెరికాకు వంతెన స్టీల్ రిన్ఫోర్స్ 4 లేన్ హైవే అయితే బలమైన స్థిరమైన వంతెన. గత సంవత్సరాల్లో అమెరికా నుంచి భారతదేశానికి ఉన్న వంతెన ప్రతి ఇతర ప్లాంక్ లేకుండా తాడు వంతెనలా ఉందని నేను వివరిస్తాను. భారతదేశం మరియు భారతీయులు అమెరికా మరియు అమెరికన్లు తెలిసిన స్థాయికి సమీపంలో ఎక్కడా మనకు తెలియదు. అది మారడం ప్రారంభించిందని నేను భావిస్తున్నాను అని అధిక సంఖ్యలో భారతదేశంలోని సందర్శనల గురించి అధికారి తెలిపారు. మీరు గడియారాన్ని రివైండ్ చేస్తే 15 సంవత్సరాల క్రితం చైనా పేదరికం నుంచి మధ్యతరగతి నుంచి ఈ వేగంతో ప్రజలను పెంచుతున్న క్షణాల్లో ఇది ఒకటి. వాస్తవానికి 15 లేదా 20 సంవత్సరాల క్రితం చైనా కంటే భారతదేశం కొంచెం వేగంగా చేస్తోంది. మీరు కొలమానాలను చూడండి. ఇప్పుడు స్టూడెంట్ వీసాల యొక్క నెంబర్ 1 సోర్స్ అయిన గత సంవత్సరం భారతదేశం చైనాను అధిగమించింది. ఇది పెట్టుబడి అయినా ఇది రికార్డు స్థాయి మరియు మేము భారతదేశానికి మొదటిసారిగా నెంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్గా ఉన్నాం మరియు మరో సంఖ్య ఇతర కొలమానాలు అని అధికారి తెలిపారు. ఇది వారికి అనేక విధాలుగా అత్యంత ముఖ్యమైన దేశం మరియు అత్యంత ఒకటిగా ఉంది. అధ్యక్షుడు మనకు ఉన్న అత్యంత పర్యవసానమైన సంబంధాలలో ఒకదానని చెప్పారు. వ్యక్తిగతంగా అతను వ్యక్తపరిచాడు. ఇది మాకు ఉన్న అతి ముఖ్యమైన సంబంధం, కనీసం వృద్ధి మరియు భవిష్యత్తు పరంగా అని అధికారి చెప్పారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.